హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. మనకి గ్రూప్ 1 సంబంధించినటువంటి ఫైనల్కి అండ్ రిజల్ట్స్ అనేది మనకి టీఎస్పీసీ అనౌన్స్ చేసిందనమాట. అండ్ ఒకసారి స్క్రీన్ మీద చూసుకోండి, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ మీద క్లిక్ కొడితే ఇలాంటి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక చూడండి, ప్రిలిమ్స్ రిజల్ట్స్ అంటే హాల్ టికెట్ నెంబర్స్ అండ్ ఫైనల్ కీ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఫైనల్ కీ ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టారనుకోండి మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. టీఎస్పీసీ ఐడి, హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. అండ్ ఆ తర్వాత గెట్ డేటా కొట్టేస్తే మీకు ఫైనల్ కీ అనేది రావడం జరుగుతుంది. మాస్టర్ కీ అండ్ ఫైనల్ కీ అనేది రెండు కూడా రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనకి బ్యాక్ రండి, ఇక్కడ చూడండి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టారనుకోండి సో ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోండి, టోటల్గా మనకి 1:15 నిష్పత్తిలోనే మనకి డీటెయిల్స్ అనేది ఇచ్చారనమాట. హాల్ టికెట్ నెంబర్స్ అనేది ఇచ్చారు. మీ హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా అనేది చూసుకోండి. టోటల్గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరి పేరు కూడా ఇందులో ఉండడం జరుగుతుందన్నమాట. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇక్కడ చూసుకోండి, 31,382 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. యాక్చువల్లీ 28,000 రిజర్వేషన్ కేటగిరీలో ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో మీ ఎక్స్ట్రా క్యాండిడేట్లను తీసుకుంటా అని చెప్పి మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. 28,150కి గాను 31,382 మెంబర్స్ని తీసుకోవడం అనేది జరిగింది. సో ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీలో రాలేదో వాళ్ళందరినీ ఎక్స్ట్రా క్యాండిడేట్లను తీసుకోవడం జరిగిందనమాట. టోటల్గా 31,000 మనకి మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు. అండ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మీకు 21 నుంచి ఎగ్జామ్ అనేది ఉంటుంది, 3 months ఉంది. ఆల్ ది బెస్ట్. ఇదండి మనకి టీఎస్పీసీ గ్రూప్ 1 సంబంధించినటువంటి రిజల్ట్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.